కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, మోషే రాస్తున్న 90వ కీర్తన మనకు అనేక విషయాలను, మంచి విషయాలను తెలియజేస్తూ ఉంది. అందులో ఒక వచనాన్ని ఈరోజు చూద్దాం. చూడండి, 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయం కలుగచేసి మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పించు అని కీర్తనాకారుడైన మోషే దేవునికి చేస్తున్న గొప్ప ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. మనం అనేక విషయాలు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయమన్నప్పుడు ఏదో దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఎక్కువగా ప్రార్థనలు చేసేవారు మనకి కనబడుతూ ఉంటారు. అయితే ఒక చక్కటి ప్రార్థనలు చేసిన అనేక అనుభవాలు కలిగిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నారు. వారిలో ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నవాడు మోషే. మోషే ఏ ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా మాకు జ్ఞాన హృదయాన్ని కలుగజేసి మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పించండి. ఇది ఎంత అద్భుతమైన చక్కటి ప్రార్థన అంటే, ఒక మనిషి జీవితాన్ని కట్టి నిలబెట్టగలిగిన గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన. మాకు జ్ఞాన హృదయం కావాలి తండ్రి, ఎందుకంటే మా దినాలు మేము లెక్కించాలి. మా దినాలను మేము ఏం చేసుకోవాలి? లెక్కించాలి. కాబట్టి అలాంటి జ్ఞాన హృదయం మాకు దయచేయండి అని దేవుడిని అడుగుతున్నాడు. మనము జీవించే దినాలు కొంతకాలం బాల్యంలో గడిచిపోతుంది, మనందరికీ తెలుసు. కొంతకాలం యవ్వనం, ఆ తరువాత కౌమారం, ఆ తర్వాత ఇంకా వృద్ధాప్యం. బాల్యాన్ని పెద్ద లెక్క పెట్టవలసిన విషయం కాదు, తెలిసి తెలియని ప్రాయం. ఇక దాన్ని గురించి తెలిసి తెలియని ప్రాయం ఎవరో ఒకరు చెబుతూ ఉంటే నేర్చుకునే విషయాలే ఉంటాయి. తల్లో తండ్రో నడిపించాలి, లేకపోతే వాళ్ళని పెంచేవాళ్ళు ఎవరో ఒకళ్ళను వాళ్ళని నడిపిస్తూ ఉంటే వాళ్ళు ఇది చెయ్యి అది చేయకూడదు అని చెబుతూ వాళ్ళని నడిపించే విషయాలే మనకు కనబడతాయి. తర్వాతది ఇంకా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరలా పసిప్రాయంలాగే ఉంటుంది. వృద్ధులు కూడా చిన్నపిల్లల్లాగే వ్యవహరిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్నా చేయలేరు, వాళ్ళు ఏది కూడా ఆలోచించలేరు, ఏ పనిని సక్రంగా నిర్వర్తించలేరు. ఎందుకంటే వాళ్ళ వయసు పైపడినప్పుడు వారి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు సరైన విధానంలో చక్కని త్రోవలో నడవలేరు, ఒక చక్కటి ప్రయత్నాన్ని ఆలోచనని కలిగి ఉండలేరు. కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకే ఏదైనా చేయగలరు, కొన్ని వరకే చేయగలరు. కానీ వృద్ధాప్యం అనేది ఒక ఆయాసంగా, ఒక బరువుగా, ఒక భారంగా, కష్టంగా ఉండే దినాలుగా మనకి కనబడుతున్నాయి. అయితే యవ్వన కాలం తరువాత కౌమారం. ఈ కౌమారంలో బాధ్యతలు ఉంటాయి. తను చేసుకున్న భర్తని లేక భార్యని సంరక్షించడంలో, తన కుటుంబాన్ని, బిడ్డల్ని సంరక్షించడంలో ఈ బరువైన బాధ్యతలన్నీ మోస్తూ, కుటుంబ బాధ్యతలు, తరువాత ఈ లోకములో పోషించబడడానికి, జీవించడానికి వారు ఉద్యోగ బాధ్యతలు, ఇలాంటివి రకరకాలుగా కలిగి అది కూడా ఒక బరువుగానే నడిపించబడుతూ ఉంటుంది. అయితే సరైన జీవితం ఏంటి అంటే యవ్వన కాలమే. అందుకని యవ్వనస్తుల్ని దేవుడు దర్శిస్తున్నాడు. యవ్వన కాలంలో దేవుడు తన రక్తాన్ని మానవుల కొరకు చిందించాడు. ఆయన 33.5 సంవత్సరాల యవ్వనస్తుడుగా ఆయన సిలువలో బలియాగం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
తన యవ్వన రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఒలికించి మానవులందరికీ విమోచన కలుగజేసిన దేవుడు, యవనస్తులారా మీరు బలవంతులు అని చెప్తున్నాడు, మీరు దుష్టుని జయించండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యవ్వనము అనే దశలో ఉన్న ప్రతి వారు కూడా ఒక సరైన విధానంలో ఒక చక్కటి జీవితాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగితే, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, చీకటికి పాపాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండగలిగితే వాళ్ళు అద్భుతమైన ఫలితాన్ని అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కష్టానికి తగిన, ప్రయాసకి తగిన ఆ ప్రతిఫలం వాళ్ళకి నిశ్చయంగా కలుగుతుంది. వాళ్ళు నిశ్చయంగా ఒక ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. వారు అనేక ఆశీర్వాదాల్ని పరలోకంలో సంపాదించుకోవడానికి ఆ సమయం ఒక చక్కటి సమయంగా ఉపయోగపడుతుంది. ఈ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నాకు జ్ఞాన హృదయాన్ని కలుగచేయి, నా దినాలు లెక్కించడానికి నాకు నేర్పించు. అంటే తన దినాలను ఎంత చక్కగా వాడుకోవాలో ఆ హృదయం కావాలి అని అడుగుతున్నా. నిజమే, ఇది ప్రతి వాళ్ళు చేయవలసిన ఒక బలమైన ప్రార్థన అయి ఉంది. ప్రభు, మా దినాల్ని ఎలాగా మేము సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగ వాడుకోవాలి, ఎలాగ వాటిని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ క్షయమైపోయే భూమి మీద మనం అక్షయమైన వాటిని సంపాదించుకోవడానికి పరుగు పెడుతున్న దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఇతర మతస్థులకి లేకపోతే ఇతరులకి దేవుని ఎరుగని వారికి నిరీక్షణ లేదని అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు ఎక్కువగా ఈ భూమిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. భూమి మీద బాగుపడడానికి, భూమి మీద గొప్పగా ఉండడానికి, భూ సంబంధమైన విషయాల మీద ఎక్కువ మనస్సు కలిగి ఉంటారు. కానీ మనకి దేవుని నమ్ముకున్న వారికి ఈ జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఇది అశాశ్వతమని, ఈ లోకం అశాశ్వతమని, ఇది ఇక్కడ కొంతకాలమే ఉంటామని, మన జీవితం అంతా నిత్యత్వంలో గడపవలసి ఉందని, అక్కడ వాటిని మనము ఇక్కడ సంపాదించుకున్న దాన్ని బట్టే అక్కడ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామని, దాని జీతాన్ని పొందుకుంటామనే విషయాలు క్రైస్తవులుగా, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారిగా అలాంటి హృదయాలకి చక్కటి ఒక అవగాహన ఉంది. మనం నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నిరీక్షణ కలిగిన వాళ్ళం. మనం ఈ లోకాన్ని చూసేవాళ్ళం కాదు. ఈ క్షయమైపోయే, ఈ అల్పకాలం ఉండే ఈ చీకటి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు మనం ఎప్పుడూ శాశ్వతంగా ఉండే ఆ పరలోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి ఆతృత పడే దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ లోకాని కోసమే నేను దేవుడిని నమ్ముకున్నానండి, ఈ లోకంలో మేలు జరగడానికి, ఈ లోకంలో ఉపకారం జరగడానికి, ఈ లోకంలో బ్రతకడానికి అని ఎవరైనా దేవుడిని నమ్ముకున్న వాళ్ళైతే అలాంటి వాళ్ళు ముష్టోళ్ళ కంటే దరిద్రులు. ఎందుకంటే మనం ఈ లోకం కోసం కాదు, మనం ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన తరువాత జీవించే పరలోకం కోసమే మనం యేసయ్యను నమ్ముకున్నాం. ఆయన రక్తమే మనకు ఆ పరలోకాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన నామమే ఆ పరలోకాన్ని మనకిస్తుంది, ఆ నిత్య జీవాన్ని మనకిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మన ఆతృత, మన ప్రయాస, మన పోరాటం అన్నీ దేనికోసము అంటే అక్కడున్న బహుమానాలు సంపాదించుకోవడానికి, అక్కడున్న జీతాన్ని సంపాదించుకోవడానికి, అక్కడున్న ఆ శ్రేయస్కరమైన ఈవులు, ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి ఈ దినాలను మనము గడుపుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనందరికీ కూడా ఏముండాలి అంటే జ్ఞాన హృదయం ఉండాలి. దినాలు లెక్కించడానికి మనం నేర్చుకోవాలి. ఒక సంవత్సరం మన జీవితంలో ఒక దినం గడిచిపోయి వెళ్ళిపోతూ ఉందంటే గత దినములో నేను ఏం చేశాను, ఏం సంపాదించాను, పరలోకంలోకి నేను ఏం పట్టుకెళ్ళేవి సంపాదించుకున్నాను అనే ఆలోచన కలిగి ఉండాలి. చాలామంది
వృధాగా సమయాన్నంతా గడిపేస్తూ ఉంటారు. సెల్ ఫోన్ నొక్కుకోవడానికో, లేకపోతే పిచ్చాపాటి మాట్లాడుకోవడానికో, లేకపోతే వేస్ట్ పనులు చేసుకోవడానికో కాలమంతా ఇలా గడిపేస్తే మరి పరలోకంలో ఈవులు నువ్వు ఎలా సంపాదించుకుంటావు? బహుమానాలు ఎలా సంపాదించుకుంటావు? అక్కడ జీతాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? కాబట్టి ఈ లోకంలో ఉండి మనం పరలోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు దోణి మీద అద్దరికి సముద్రం దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయినప్పుడు జనసమూహాలన్నీ కూడా ఆయన వెంట పరుగులు పెట్టేస్తున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళ హృదయాన్ని ఎరిగిన ప్రభు అంటున్నాడు, మీరు క్షయమైపోయే ఆహారం కొరకు ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఉంటే ఆహారం పెడతాడు కదా అనే ఉద్దేశంతో పరిగెడుతున్నారు. అప్పుడు ప్రభు చెప్పారు, ఈ ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రోజుల్లో ప్రతి వారికి కూడా ఒక జ్ఞాన హృదయం ఉండాలి. అదేంటి అంటే ఇక్కడ ఉండగా పరలోకములో ఉన్న వాటిని సంపాదించుకోవాలి, వాటన్నిటినీ నేను పొందుకోవాలి. ఏం చేస్తే వాటిని నేను పొందుకుంటాను, ఎలా జీవిస్తే వాటిని పొందుకుంటాను, నా సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోగలను, ఈ ఆలోచన కలిగి దినాలను లెక్కించడానికి మనం నేర్చుకోవాలంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లెక్క పెట్టుకుంటూ ఉండాలి. అందుకని మనం పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. ఎందుకంటే మనకి ఎన్ని దినాలు అవ్వాయి, ఇంతవరకు మనం ఏం సాధించాం, ఏం పొందుకున్నాం, మన వెనకాల మనము ఏం చేసాం దేవుని కొరకు, మన విజయాలు ఏంటి, మన అపజయాలు ఏంటి, మనం దేవునిలో ఎలా ఉన్నాం, ఇవన్నీ విషయాల్ని ఒకసారి కూర్చుని ఆలోచించుకోవడం అనేది చాలా మంచిది. దేవుడు చేసిన మేలుల గురించి కృతజ్ఞత చెల్లించడమే కాకుండా మనం గత దినాలలో ఏమి నేను సంపాదించుకోగలిగాను, పరలోకానికి నేను ఏం దాచిపెట్టుకోగలిగాను అనే విషయాలను ప్రతి వాళ్ళు కూడా పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. చాలామంది వాళ్ళ కష్టాల గురించి ఆలోచించుకుంటేనే దుఃఖపడుతూనే వాళ్ళ దినాలన్నీ కూడా వృధాగా గడిపేస్తూ ఉంటారు. మనకి బైబిల్లో యాకోబు కనబడుతున్నాడు. యాకోబు ఫరో దగ్గర నిలవబడవలసిన దినాలు వచ్చినప్పుడు నీ వయసు ఎంతయ్యా అంటే, ఎందుకు నా వయసు అడుగుతున్నారు, నేను భారంతో ప్రయాసతో దుఃఖంతో గడిపిన సంవత్సరాలే నాకు అధికంగా ఉన్నాయని చెప్తున్నాడు. నిజమే, కొంతమంది జీవితాన్ని వాళ్ళు పరిశీలించుకుంటే ఈ భారం, ఈ దుఃఖంతో, ఈ ప్రయాసతో గడిపే దినాలే కనబడతా ఉంటాయి. అందుకనే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలైన వారికి రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభు. ప్రతి వారి కష్టాన్ని తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. రోగాల్ని స్వస్థపరచడానికి వచ్చారు. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి వచ్చారు. మనుషుల మధ్య సమాధానాన్ని కలుగజేయడానికి వచ్చారు. ఆయన శాంతిని, ఆయన విశ్రాంతిని, ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో కావలసిన వాటన్నిటినీ నేనే ఇస్తానని దేవుడు అనేక వాగ్దానాలు మనకు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఇచ్చే వాటి విషయంలో కూడా మనం అనేక వాగ్దానాలను దేవుని యొద్ద కలిగి ఉన్నాం. కాబట్టి ఈ లోక జీవితాన్ని గురించి మనం ఆలోచించి, చింతించి, బాధపడి, దుఃఖపడవలసిన విషయం ఏమీ లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన తండ్రి సమస్తాన్ని మనకిచ్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన సమయాన్ని పరలోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి సద్వినియోగం చేసుకునే
జ్ఞాన హృదయం కలగాలి. అందుకని అంటున్నాడు, నా దినాలు లెక్కించడానికి నాకు నేర్పించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దినములన్నీ లెక్కించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రశస్తమైన వారిగా సృష్టించాడు, ఒక విలువైన వారిగా సృష్టించాడు. ఏదో మనం పందుల్లాగా కుక్కల్లాగా తిరగడం లేదు. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా చిందరవందరి జీవితాలు కాదు మనవి. మన ప్రతి మాట దేవుడు లెక్క పెడుతున్నాడు. మన తల వెంట్రుకలన్నీ మత్తయి సువార్త 10:36 అంటున్నాడు, నీ తల వెంట్రుకలు కూడా నేనేం చేశాను, లెక్క పెట్టించానంట. 139వ కీర్తనలో నీ ఎముకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. నియమింపబడిన దినాలలో ఒకటైనా కాకముందే నీ దినాలన్నీ కూడా నా గ్రంథంలో లిఖితమయ్యాయి అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా సృష్టించాడు, ఎంత జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు అక్కడ ఆంద్రియ వెళ్ళి మేము మెస్సియాని కనుగొన్నాం అని నతానియేలుతో చెప్తే, నతానియేలు అంటున్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అని అడుగుతున్నాడు. అప్పుడు వచ్చి చూడు అన్నప్పుడు నతానియేలును చూడగానే దేవుడు అంటున్నాడు, నువ్వు కపటము లేని నీతిమంతుడివై ఉన్నావు అనగానే నేను నీకు ఎలా తెలుసు అంటున్నాడు నతానియేలు. అప్పుడు అన్నాడు, నువ్వు చెట్టు కింద కూర్చున్నప్పుడే నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆంద్రేయ వచ్చి నిన్ను పిలవకముందు నువ్వు ఎక్కడ కూర్చున్నావు, చెట్టు కింద కూర్చోవడం కూడా నాకు తెలుసు అంట. చూడండి, దేవుడు గుర్తింపులో మనం ఉన్నాం, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, మనల్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆఖరికి మన మాటల గురించి కూడా మనం ఒకరోజు లెక్క అప్పగించవలసిన వారిగా మాట్లాడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంత జాగ్రత్త కలిగిన తండ్రి దృష్టిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి, పిల్లల్ని సరిగా చూడలేని తల్లిదండ్రుల్ని ప్రజలు నిందిస్తూ ఉంటారు. ఎందుకు 10 మందిని కన్నాడు అని వాళ్ళ చెట్టుకొకళ్ళ పుట్టకొకళ్ళు వదిలేశారు. ఎవరైనా బిడ్డలు తప్పిపోతూ ఉంటే ఎవరుని అడుగుతూ ఉంటారు చెప్పండి? తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. ఏమ్మ కనేసావు, ఏం చేసావు నీ బిడ్డని అని. ఎవరి మీదకి ఆ నింద వస్తుంది, ఎవరి మీదకి అవమానం వస్తుంది అంటే తల్లిదండ్రుల మీదకి. అందుకనే దేవుడు మన ఎడల గొప్ప జాగ్రత్తని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రతి మానవుని ఎడల జాగ్రత్త కలిగి ఉన్నాడు. అందుకనే ప్రతి వాళ్ళని దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడట. ఈ రోజున కూడా దేవుడు ఎందుకు రాలేదు అంటే ఒక కారణం ఏంటి అంటే ఆయన ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుడు తను రావడానికి ఆలస్యం చేస్తున్నాడు. నేను ఆలస్యం చేస్తే ఇంకొకడైనా రక్షణ పొందుతాడేమో, ఇంకొక 10 మంది మారు మనసు పొందుతారేమో, ఇంకొక 50 మంది మారు మనసు పొందుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్న తండ్రిగా మనకి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతగా మన కొరకు తప్పిస్తూ, ఇంతగా మనల్ని పట్టుకొని మనల్ని జాగ్రత్తగా నడిపించే తండ్రి దృష్టిలో ఉన్న మనము కూడా మన దినాల్ని జాగ్రత్తగా గడిపే వాళ్ళగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదో లెగిస్తాం, ఏదో పని చేస్తాం, ఏదో తిన్నాం తాగాం అనే రీతిగా ఉండకూడదు. అన్యులు చేసే పనులు అవన్నీ. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, ఏం సంపాదించుకుంటాం, దీని మీద మనస్సు కలిగి బ్రతికే వాళ్ళు అన్యజనులై ఉన్నారు. దేవుని బిడ్డగా నీవు నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దినాన నేనేం సంపాదించుకున్నాను, నేను ఏమి సంపాదించుకుంటున్నాను, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు నేనేం సాధించాను, ఈరోజు నేనేం చేశాను, ఈరోజు నేనేం చేశాను. ప్రభా, నా దినాలు లెక్కించే జ్ఞాన హృదయం నాకు
దయచేయండి అని అడిగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని బిడ్డలుగా మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ చివరి దినాల్లో ఒక్కొక్క దినాన్ని, ఒక్కొక్క గంటని కూడా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రభునందు ప్రయాసపడమని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కీర్తనలో మోషే దైవత్సనుడు అద్భుతమైన జీవితాన్ని జీవించిన దైవత్సనుడు మనకు తెలుపుతున్న విషయం. అల్పకాల పాపభోగాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవాలి అనుకోలేదు, కానీ క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అంటూ ఇశ్రాయేలీయుల కొరకు ప్రయాసపడిన మోషే వ్రాస్తున్న కీర్తన ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అతడికి ఈ లోకం పెద్ద యోగ్యమైనదిగా కనబడలేదు, పెద్ద యోగ్యమైనదిగా కనబడలేదు. ఈ లోకంలో ఉన్న సుఖాలు, ఈ లోకంలో ఉన్న భోగాలు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాలు అతడికి పెద్ద గొప్పగా కనిపించడం లేదు. అతడికి ఏం కనబడుతుంది అంటే ప్రభు వచ్చేటప్పటికి ఆయన కొరకు జీవించే జీవితం కొరకు ఆశపడుతున్నాడు. అందుకని ఎంతగా నిందింపబడుతూ ఎంతగా ప్రయాసపడుతున్నాడు. ఒంటరిగా ఇశ్రాయేలు జనాంగం అంతటిని ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించి వారిని కనాను తీసుకెళ్లడంలో ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ కష్టం అంటే అతడు రాబో బహుమానం కొరకు ఎదురు చూశాడు అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వచనం చదువుదామా? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. రాబో బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడట. మనం ఇక్కడ బహుమానాల కొరకు చూస్తూ ఉంటాం, ఇక్కడ ఏం దొరుకుతుందా అని. కానీ అతని దృష్టి మాత్రం రాబో బహుమానం కొరకు ఉంది. 14వ వచనం చదవండి. 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగ అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఏంటయ్యా ఇంత ప్రయాసపడిపోతున్నావు? ఏంటయ్యా ఇంతలాగా దేవుడు 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 అంటూ పగలు రాత్రి ప్రార్థనలు చేసేస్తున్నావు? దేవుడు దేవుడు అంటూ పగలు రాత్రి ఆరాధనలు చేసేస్తున్నావు? ఏంటి ఎంత నీతిగా బ్రతికేస్తున్నావు? నువ్వు ఒక్కడవేనా నీతిమంతుడివి? నువ్వు ఒక్కడవేనా మంచోడివి? ఇంతలాగా బ్రతికేస్తున్నావు? ఇంత వైరాగ్యం ఏంటి? ఎప్పుడు చూసినా సువార్త అని తిరిగేస్తున్నావు. నీకున్నదో లేదో కూడా చూసుకోకుండా వాళ్ళకి దాన ధర్మాలు చేసేస్తున్నావు అని లోకం ఏమనుకుంటున్నారు అంటే ఆశ్చర్యంగా చూసే మోషే అంటున్నాడు, కలగబోవు ఆ బహుమానం మీద అతడు దృష్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం మీద అతని దృష్టి లేదు, అతని పైలోకం మీద దృష్టి ఉంది. కాబట్టి ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప వైరాగ్యం కలిగి దేవుని కొరకు పని చేయడానికి నిలబడిపోయాడు మోషే. దేవునికి స్తోత్రం. అందుకని అతను అంటున్నాడు, జ్ఞాన హృదయం ఉండాలి. హల్లెలూయా. ప్రతి మనిషికి ఏముండాలట? జ్ఞాన హృదయం ఉండాలి. దేవా, నాకు జ్ఞాన హృదయం దయచేయి, నా దినాలు నేను లెక్కించుకోవడం నాకు నేర్పించు. ఈ ప్రార్థనే అతన్ని ఇంత అద్భుతంగా నడిపించిందేమో. ప్రభా, పై వాటిని చూడడానికి, పై వాటిని సంపాదించుకోవడానికి ఆ మనస్సు పెట్టండి, ఆ జ్ఞానం దయచేయండి, ఆ హృదయం దయచేయండి, ఆ ఆలోచన నాకు దయచేయండి అని ఆరాటపడుతున్న వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా ఈ ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఇది చక్కగా మీరు ఒక అంశంగా పెట్టుకోవాలి. ఏంటంటే, నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి ప్రభా. దేవునికి స్తోత్రం. ఆయన అడిగిన వారికి జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు.
ఏ జ్ఞానం కావాలి అంటే నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకునే జ్ఞానం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉండగానే పరలోకంలో ఉన్న వాటిని సంపాదించుకునే జ్ఞానం నాకు కావాలి అని అడగండి. దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా అలాంటి హృదయాన్ని ఇస్తాడు. తప్పకుండా మనం త్వరగా వెళ్ళబోయే పరలోకంలో అనేక బహుమానాలు నీ కొరకు భద్రపరచబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు దగ్గర నీ జీతం ఉంది, ప్రభువు దగ్గర నీ బహుమానాలు ఉన్నాయి, ప్రభు దగ్గర నీ మహిమ ఉంది, మెప్పు ఉంది, ఘనత ఉంది. అక్షయమైనవన్నీ, నిర్మలమైనవన్నీ కూడా నీ దేవుడి దగ్గర నీ కొరకు భద్రపరచబడి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ చివరి దినాల్లో నాకు జ్ఞానం ఇచ్చి నా దినమంతా సద్వినియోగం అవ్వాలి ప్రభు అని మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. జ్ఞానం కావాలయ్యా, జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి అంటే నా దినాలు నేనే లెక్కించుకునే జ్ఞాన హృదయం నాకు కావాలి. నా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞాన హృదయం కావాలి. నా దినాలు వృధా అవ్వకుండా చక్కగా ఖర్చు చేసుకునే జ్ఞాన హృదయం కావాలి. ఏది నా దినంలో చేస్తే నిలిచి ఉంటుందో అది చెయ్యగలిగే జ్ఞాన హృదయం కావాలి. అందరూ దేవుడిని అడగండి. దేవుని బిడ్డలారా, అద్భుతమైన ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు. దేవుని దగ్గర మీరు గొప్ప బహుమానాలు తీసుకోవడానికి ఒక రోజు రాబోతుంది. గొప్ప జీతాన్ని పొందడానికి ఒక రోజు రాబోతుంది. మెప్పుని, ఘనతని, అక్షయతను పొందడానికి, నిరంతర జీవితంలో శ్రేష్టమైన అందుకోవడానికి ఒకరోజు రాబోతుంది. మన ప్రాణనాథుడైన యేసయ్య మన కొరకు అనేకం సిద్ధపరుస్తున్నాడు. ఆయన స్థలం సిద్ధపరచడానికి, నివాసాలు సిద్ధపరచడానికే పరలోకానికి వెళ్ళాడు. బహుమానాలు తీసుకొని రాబోతున్నాడు. ఎదుగా త్వరగా యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ప్రభా, నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి అయ్యా. అయ్యా, నా దినాలన్నీ కూడా వృధా అవ్వకూడదయ్యా, వృధా అవ్వకూడదు, వ్యర్థమైపోకూడదు, వ్యర్థమైపోకూడదు రాజా. నా దినాలన్నీ కూడా చక్కటిగా సార్థకం అవ్వాలి. పరలోకంలో ఉన్నవన్నీ కూడా నేను పొందుకోవాలి. అలాంటి హృదయం నాకు దయచేయండి. దినాలు లెక్కించే జ్ఞాన హృదయం ఇవ్వండి అని అడగండి. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరతలు తీర్చే ప్రభు ఇక్కడ ఉన్నాడు. నీ కొదువులు తీర్చే ప్రభు ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఇక్కడే ఉన్నాడు. నీ అవసరతలు తీర్చే ప్రభు ఇక్కడే ఉన్నాడు. నీ కష్టాలన్నీ తొలగించే దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఈ లోకంలో నీకేం కావాలో ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. కానీ నీవు మాత్రం అవన్నీ ఇచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి వాటి గూర్చిన చింత, వాటి గూర్చిన భయం లేకుండా పైనున్న వాటి కొరకు ఆశపడదాం. వాటిని పొందుకోవాలయ్యా. వాటి కొరకయ్యా నా ఆశ, కోరిక జాస్తి ఉండాలి. తండ్రి, దీవించండి అని అడగండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. యేసు నామములో మా సంఘం బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దయచేయండి. అందరం జ్ఞాన హృదయాన్ని కలిగి ఉండాలయ్యా. ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరూ జ్ఞాన హృదయాన్ని కలిగి ఉండాలి. వారి దినాలు వారే లెక్కించుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అయ్యా. ఏం చేస్తే పరలోకంలో అయ్యా తండ్రి వాటిని పొందుకోగలరో ఆ పనులు ప్రతిదినం చేయడానికి నీ బిడ్డల్ని బలపరచండి అయ్యా, బలపరచండి అయ్యా. నీ బలముతో నింపండి ప్రభా, నీ శక్తితో నింపండి నాయన. నీ అభిషేకం కొలతలేనంతగా రావాలి ప్రభా. ఒక్కొక్కరు నీ మహిమతో నింపబడాలి తండ్రి. నీ వాక్యము చేత నింపబడాలి ప్రభా. అయ్యా, నీ కొరకు బలమైన ఆరాధనలు చేసేవారుగా, బలమైన విజ్ఞాపనలు చేసేవారుగా, నీతిగా పరిశుద్ధంగా బ్రతికేవారుగా, అనేక ఆత్మల్ని నీ కొరకు పట్టుకునేవారుగా, నీ ప్రేమను లోకానికి అందించేవారుగా ఒక్కొక్కరిని నిలబెట్టమని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలండి. డాడీ గారికి, మమ్మీ గారికి నా హృదయపూర్వక వందనాలు.
క్యాథరిన్ గారికి, కరిష్మా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పెద్ద కుమారుడండి బాబు, పేరు కార్తికేయ. మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం. మా పెద్ద అబ్బాయికి ఐఐటిలో, కేరళలో పాలకాడ్లో ఐఐటిలో సీట్ వచ్చిందండి. దేవుడు ఎంతో కృప చూపించారు. 6 రౌండ్లో కూడా మేము డాడీ గారితో ఏ రౌండ్లో ఏమొచ్చిందో అన్నీ ఎప్పటికప్పుడు డాడీ గారికి, మమ్మీ గారికి చెప్పడం జరిగిందండి. కానీ ఏ రౌండ్లో కూడా డాడీది ఫీడ్ చేసుకోండి, ఇక్కడ పంపించండి అని చెప్పలేదండి. అయితే 6th రౌండ్లో ఆ కేరళలో ఆ పాలకాడ్లో వచ్చినప్పుడు ఇది ఫీడ్ చేసుకోండి అమ్మ, దీనికి పంపించేయండి, మీరు ఏం ఆలోచించొద్దు, భయపడొద్దు, పంపించేయండి అని మమ్మీ గారు, డాడీ గారు, క్యాథరిన్ గారు చెప్పడం జరిగిందండి. బాబుని రేపు మా ప్రయాణంలో మేము వెళ్తూ ఉన్నామండి. మరి జాయిన్ చేయడానికి కూడా దేవుడు ఎంతో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. బాబుకి ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. కేవలం ఇది దేవుని కృప, డాడీ మమ్మీ ప్రార్థన అండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.